ఒక యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి మనవాళ్ళు అనుకుని వెనక నడిచిన పార్టీ ఎమ్మెల్యే కాదు కదా, కనీసం జెడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వలేదు. అయితే అదే ప్రభుత్వం మీదకి సై అంటే సై అంటూ ఎదురు తిరిగి విజయం సాధించిన నేత అతను. రూలింగ్ పార్టీ పిలిచిన ఇండిపెండెంట్ గా నిలబడి విజయం సాధించిన ఘనత అయింది. భయం అనేదే లేకుండా నేటి రాజకీయాల్లో దూసుకు వెళ్తున్న నాయకుడు. చరిత్ర ఎంతో మంది నాయకుల్ని పరిచయం చేస్తుంది. అయితే చరిత్ర సృష్టించే నాయకులు కొందరే ఉంటారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే నాయకుడు తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే టైగర్ రేవంత్ రెడ్డి గారి గురించి. మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి ఊరిలో అనుమల నరసింహారెడ్డి, అనుమల రామచంద్రమ్మ దంపతులకు 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి జన్మించారు. ఈయనకి 6 అన్నతమ్ములు, ఒక చెల్లెలు. ఈయన 5వ సంతానం. రేవంత్ రెడ్డి 10వ తరగతి వరకు కొండారెడ్డిపల్లిలోని హైస్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ 2 సంవత్సరాలు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశారు. దాని తర్వాత డిగ్రీకి హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న ఆంధ్ర విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి ఇంటర్ చదువుతున్న సమయంలో గీతారెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే ఈమె అప్పట్లో సెంట్రల్ మినిస్టర్ అయిన జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె. అయినా మొత్తానికి ఒప్పించి 1992 మే 7వ తారీఖున వీరి వివాహం జరిగింది. వీళ్ళిద్దరికీ ఒక కుమార్తె. రేవంత్ రెడ్డి డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఏపీ విద్యార్థి సంఘంతో కలిసి పనిచేశారు. అప్పట్లో ఉన్న గవర్నమెంట్ తో పోరాటం చేసి స్టూడెంట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ని తీరుస్తూ స్టూడెంట్ లీడర్ గా ఎదిగారు. అలా ఆ వయసు నుంచే పోరాటాలని, ఉద్యమాలని, న్యాయకర్త లక్షణాలని అలవాటు చేసుకున్నారు. 1990లో తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక పెయింటర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. స్టార్ట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ మంచి లాభాల బాట పెట్టింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగారు. ఈ విధంగా అన్ని బిజినెస్ లోనూ మంచి లాభాలు వచ్చాయి. ఇలా వచ్చిన లాభాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు, అనాథలకు పెళ్లిళ్లు చేయడం, అవసరాలలో ఉన్న వాళ్ళకి సేవలు చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు తన స్నేహితులతో కలిసి చేసేవారు. ఒక పక్క కేసీఆర్ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అలా 2002 ప్రారంభంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఎన్నో ఉద్యమాల్లో రేవంత్ రెడ్డి చాలా చురుగ్గా పాల్గొనేవారు. అయితే 2004లో జరిగిన ఎలక్షన్స్ లో అసెంబ్లీ సీట్ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు. ఈసారి కాకపోయినా తర్వాతసారి అయినా సీటు వస్తుంది అని కేసీఆర్ వెనకే ఉన్నారు రేవంత్ రెడ్డి. 2006లో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి సీట్ ఆశించారు. కానీ అప్పుడు కూడా సీట్ రాకపోవడంతో 2002 నుంచి 2006 వరకు టీఆర్ఎస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఉన్న కోపం, బాధతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు. దాని తర్వాత మేడ్చల్ మండలం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పాల్గొని గెలిచారు. ఇది ఆయన పొలిటికల్ కెరియర్ లో మొదటి విజయం. అలా 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మహబూబ్ నగర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ విజయం తెలంగాణ మొత్తానికి రేవంత్ రెడ్డిని పరిచయం చేసింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రూలింగ్ పార్టీని బీట్ చేసి నెగ్గడంతో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు రేవంత్ రెడ్డిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపాయి. అయితే రేవంత్ రెడ్డికి ఎంతో అభిమానం ఉన్న టీడీపీలో చేరారు. టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో చాలా చాకచక్యంగా, వాక్చాతుర్యంతో మాట్లాడేవారు. అపోజిషన్ పార్టీస్ మీద గట్టి విమర్శలు చేసేవారు. ఇలా రేవంత్ రెడ్డిలో ఉన్న ఎన్నో న్యాయకర్త లక్షణాలు టీడీపీ నాయకుడు చంద్రబాబు గారిని మెప్పించాయి. అలా చంద్రబాబు గారు రేవంత్ రెడ్డిని నమ్మి కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ ను రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అనుకున్నట్టుగానే 2009 ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి 7,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2009 ఎలక్షన్స్ లో టీడీపీ పరాజయం పాలైంది. అయినా సరే అవి ఏవి పట్టించుకోకుండా రూలింగ్ పార్టీ మీద ధీటుగా ఆయన వాదనలు చేసేవారు. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి ఒక్కరే అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం రూలింగ్ పార్టీని నిలదీసి ప్రశ్నించారని చెప్పుకోవచ్చు. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 63 సీట్లతో రూలింగ్ లోకి టీఆర్ఎస్ వచ్చింది. 2014 ఎలక్షన్స్ లో మాత్రం టీడీపీ గెలవలేదు. టీడీపీకి కేవలం 15 సీట్లు వచ్చాయి. 2014 ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆపరేషన్ ఆకాశ్ పేరుతో టీడీపీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లోకి కలుపుకుంది. డబ్బులు ఇచ్చే మా ఎమ్మెల్యేలని కేసీఆర్ కొన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన లాభం లేకుండా పోయింది. అయితే 2015 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎలా అయినా టీడీపీ అభ్యర్థిని గెలిపించాలనే భావనతో ప్రతిపక్ష పార్టీకి చెందిన జస్టిన్సన్ కి డబ్బులు ఇద్దామని చూశారు. అయితే అప్పటికీ ఈ విషయం కేసీఆర్ కు జస్టిన్సన్ చెప్పడంతో రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులు ఇరుక్కున్నారు. ఇలా 14 రోజుల పాటు చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ప్రజలందరూ టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ డబ్బులు ఇచ్చి కొన్నారు కనుకే రేవంత్ ఇలా చేశారని, లేకపోతే ఆయన ఇలా చేయరని ప్రజలందరూ నమ్మారు. 14 రోజుల పాటు జైల్లో ఉండి విడుదలవుతున్న సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలందరూ ఘనంగా స్వాగతం పలికారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపరేషన్ ఆకాశ్ పేరుతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలను లాగేసుకుంది. అలా 2014లో 15 మంది ఎమ్మెల్యేలతో ఉన్న
టీడీపీ పార్టీ 2016లో కేవలం రేవంత్ రెడ్డి ఒక్కలే మిగిలారు. అప్పట్లో రేవంత్ రెడ్డి పార్టీ మారతారని చాలా వార్తలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గౌరవనీయంగా రాజీనామా చేశారు. ఇక్కడే టీడీపీ మీద ఉన్న విశ్వాసం, చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవం రేవంత్ రెడ్డికి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి దగ్గరికి అప్పుడు సెంట్రల్లో రూలింగ్ లో ఉన్న బీజేపీ పార్టీ నుంచి, మరో పక్క కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి బాగా ఆలోచించి కాంగ్రెస్ కి అయితే రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉంటది అని 2017 అక్టోబర్లో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన మరుక్షణం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ని నియమించింది. ఎందుకంటే రేవంత్ లో ఉన్న లీడర్ క్వాలిటీస్, రేవంత్ కు ఉన్న ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతాయని పార్టీ భావించింది. అలా కాంగ్రెస్ తరపున ఎన్నో కార్యక్రమాలు, సభలలో రేవంత్ ఇస్తున్న ప్రసంగాలకి ఎంతో మంది ఆకర్షితులయ్యి రేవంత్ కు అభిమానులుగా అయ్యారు. రేవంత్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను 2018లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. 2018 ఎలక్షన్లు రానే వచ్చాయి. గతంలో టీడీపీ పార్టీ తరపున 2 సార్లు కొడంగల్ ఎమ్మెల్యేగా నెగ్గిన రేవంత్ కు మరోసారి కాంగ్రెస్ తరపున నిలబడే అవకాశం వచ్చింది. అయితే అప్పటికే రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు ఉండడంతో కొడంగల్ ప్రచార బాధ్యతలను వాళ్ళ తమ్ములకు ఇచ్చారు. అలా ఆయన రాష్ట్రం అంతటా ప్రచారించడానికి వెళ్లారు. ఇది ఒక అవకాశంగా భావించిన టీఆర్ఎస్ ప్రభుత్వం కొడంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని నెగ్గించుకోవడం కోసం ఎన్నో సభలు, ఎంతో ప్రసారం చేసి మొత్తానికి 2018 ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డిని ఓడించింది. అయితే సరిగ్గా 5 నెలల్లోనే, అంటే 2019 ఏప్రిల్లో లోక్సభ ఎలక్షన్ రావడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో పార్టిసిపేట్ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఎందుకంటే అక్కడ మల్కాజ్గిరిలో ఉన్న 7 నియోజకవర్గాలు రూలింగ్ పార్టీ అనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే వేరే పార్టీలు అక్కడ నెగ్గడం అసాధ్యం. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి పోటీకి నిలబడ్డారు. నిలబడ్డమే కాకుండా అభ్యర్థి పార్టీ టీఆర్ఎస్ మీద ఘన విజయం సాధించారు. రూలింగ్ లో ఉన్న టీఆర్ఎస్ మల్కాజ్గిరిలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయారు. అదే కొడంగల్ ఎమ్మెల్యేకి నెగ్గి ఉంటే తెలంగాణ అసెంబ్లీకి పరిమితం అయ్యేవారు. ఎంపీగా నెగ్గడంతో మొదటిసారి పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఆయన కెరియర్ లోని ఇది అతిపెద్ద విజయం. దాని తర్వాత 2015 నుంచి 2021 వరకు టీపీసీసీ అభ్యర్థుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 2021 జూన్ లో టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ్ కుమార్ రాజీనామాతో టీపీసీసీ పదవిని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఇచ్చింది. ఈ విధంగా టీపీసీసీ చీఫ్ పదవితో మొత్తం తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు రేవంత్ రెడ్డికి వచ్చాయి. ప్రభుత్వం చేసే పనులలో లోపాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడం రేవంత్ రెడ్డికి ఉన్న బలం. అలా 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని, అలాంటిది కేటీఆర్ అక్కడ ఫామ్ హౌస్ ని ఎలా నిర్మించారని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ప్రజలందరి ముందుకు తెచ్చారు. మొన్నటికి మొన్న ఔటర్ రింగ్ రోడ్ ను 7,380 కోట్లకి 30 సంవత్సరాల పాటు ఒక ప్రైవేట్ కంపెనీకి లీజ్కి ఇచ్చింది. అదే 30 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఔటర్ రింగ్ రోడ్ ని మెయింటైన్ చేసి ఉంటే దాదాపు 30,000 కోట్లు వచ్చేవి అని ఇలా ఎన్నో చురుకైన విమర్శలు చేసేవారు రేవంత్ రెడ్డి. 2022 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు జరిగిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా హత్ జోడో యాత్రను 2023 జనవరి 26న ప్రారంభించారు. ఈ యాత్రకు ప్రజలందరి నుండి మంచి స్పందన వచ్చింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో 9 ఏళ్ల తరువాత కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 2023 డిసెంబర్ 7న చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణగా అనుముల్ల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏ పాయింట్ అయితే మీకు నచ్చిందో ఆ పాయింట్ కింద కామెంట్ చేయండి, నేను చూస్తా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.